ఏం తాత? ఎంత దయగల మనసు బాబు నీది. భగవంతుడు నిన్ను నూరేళ్లు చల్లగా చూస్తూ ఉంటాడు. ఎక్కడికమ్మా? పొలానికా? సరే పదమ్మా. అయ్యా సర్పం గారు. సర్పం కాదు, సర్పంచ్ అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తాను. నీకు నోరు తిరగకపోతే ప్రెసిడెంట్ గారు నేడు. అలాగేలేండి. పాము బుస కొడితే పచ్చగడ్డి మండుద్దంట, కానీ నాయుడు బుస కొడితే ఊరే మండిపోద్ది. అరే శరభా, అయ్యా నీళ్ళు పెట్టరా. చెప్తాం. ఏం చలమయ్యా పొద్దున తాగండావు? తగలడక ఏం చేయనండి. ఈ ఊళ్ళో మనుషులు ఎవ్వరూ నా మాట వినడం లేదు. ఆఖరికి పిల్లి కూడా వినడం లేదండి. తల కొరుకుదామంటేను. అందుకని నువ్వు నా తల కొరగడానికి వచ్చావు అనమాట. మీ తల కొరగడానికి నేనెందుకండి? ఉన్నాడుగా రాముడు. కూరగాయల సొసైటీ పెట్టి నా కమిషన్ వ్యాపారం పోగొట్టాడు. ఆ వచ్చిన లాభంతో రైతులకు అప్పులిచ్చి తమ వడ్డీ వ్యాపారం పడగొట్టాడు. దేవుడు మేలు చేస్తే రేపో మాపో దేవుడు మాన్యం మీద కూడా విరుచుకుపడతాడు. కానీ ఒకటి, మీరు అలా చూస్తూ ఊరుకోండి. కొంతకాలానికి ఊరంతా వాడు చేసుకుని మనల్ని పెట్టి వేలం వేస్తాడంటావు. చిత్తం వేయనివయ్యా. అలాగైనా మనకు కాస్త విలువ వస్తుందేమో. అంటే మనకు విలువ లేదన్నమాట. ఏ సందేహమా? అన్నయ్య, రైలు వచ్చే వేళ అయింది. సత్యం ఇంకా బయలుదేరినట్టు లేడు. చూశారటయ్యా, కూతురు ఇంటికి వచ్చేదాకా మనకు ఊపిరి అందించట్లేదు. తల్లి ప్రేమ కదండి. అందులోనూ కొడుకైనా కూతురైనా అరుణమ్మే కదండి తమ చెల్లెలి గారికి. ఒరే తమ్ముడు, నువ్వు ఇంకా బయలుదేరలేదు? అయినా రైలు టైంకి వచ్చి వచ్చిందంట్లే. ఒరే రైలు బండి ఎంత ఆలస్యంగా వచ్చినా నీ ఎంత ఆలస్యం చేయదురా. నువ్వు బయలుదేరు. వెళ్తాళ్ళమ్మా. కోసం పోతాడుకాలు రెడీగా ఉంచాను. కొంచెం చేపలు చూడండి. నీ అవ్వ గ్లాసు తెస్తా. రే సత్యం బాబు వచ్చాడు, గొర్రెలతో పక్కచాడు. అక్కడ ఉంది పట్టాడు. ఇక బాబు రసీదు ఇవ్వండి. ఏ జట్కా, నిన్నే మాట్లాడవే. చెవుడా? చెవుడు నాకు కాదండి, జట్కాకి. పర్వాలేదే. ఏ ఊరు మంది? మీరు దిగి నూరేనండి. బండిలో ఎక్కిన ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క మాట నేర్చుకున్నావన్నమాట. తప్ప అండి? అతిగా మాట్లాడకు. ముందు నాడు. ఎక్కడికండి? ప్రెసిడెంట్ గారింటికి. ఓ అదే కథ. ఆ జాతి అన్నమాట. ఏమన్నా? అదేనండి, జ్ఞాతి అనబోయి జాతి అన్నాను. బండిలో ఎక్కిన మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్న మాటలే కదండి. చాలే పదండి. నీ అవ్వ తులసే, పైరు గాలికి నీ పైట ఎగురుతుంటే నా గుండె ఆగా కొట్టుకుంటా. ఏ నోటుకొచ్చినట్లు వాగుతున్నావు? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? ఊరుగానే నీ అవ్వ చింతకాయని చూస్తే ఊరినట్టు నోరు జలజల అవ్వడుతుంది. పళ్ళు గలగలరాలుతాయి చచ్చిరోడా. నేను ఆ బుల్లమ్మని కాదు నీ తాగుపోతు మాటలకు వణికిపోవడానికి. దుర్గయ్య కూతుర్ని, జాగ్రత్త. నీ అవ్వ నీకు అన్ని దమ్ములు ఉన్నాయంటే ఆ బుల్లమ్మలాగా చూస్తాను తాగుపోతే ఆడింక వెదవా. ఇంకోసారి ఇలా చేసావంటే గాజు తొలి పంపిస్తాను. జాగ్రత్త. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఇప్పుడు చూడండి, మీరు కొంచెం నోరు సంపాదించుకుని మాట్లాడాలి. పొగరబోతాను నాకు కాదు, మా గుర్రానికి. మీరు ఇంగ్లీష్ లో తిట్టారు, దానికి తెలిసింది. ఏం తిట్టారండి?
నేనేం తిట్టలేదు. రాజా నువ్వు ఆగు. చూడండి మీరేదో అబద్ధం ఆడుతున్నారు. అది ఇంగ్లీష్ వాడి దగ్గర కొన్న గుర్రం, ఇంగ్లీష్ గుర్రం. దానికి ఇంగ్లీష్ బాగా వచ్చు. మీరేదో తిట్టారు, దానికి కోపం వచ్చింది. చెప్పండి ఏమని తిట్టారు, లేకపోతే ఇంటికి వెళ్ళాం మనం. చెప్తానండి. చెప్పండి. పొరపాటు అయింది, తిట్టాను. ఓహో, దానికి ఇంగ్లీష్ లో చెప్పండి. అలాగా? ఓ బుర్రన్ రాజమా, ఐఎమ్ సో సారీ. ఒప్పుకున్నారుగా తప్పు. అరే చలో బచ్చా గారికి, చలో చలో. అక్కడ ఇప్పుడే అలా బయటికి వెళ్ళి వెళ్ళి కావాల్సింది అలా ఊరు మీద పడి తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారు. రే కట్టుకోవాల్సిన నువ్వు అలా పట్టించుకోకుండా తాళ తోపుల్లో తిరుగుతుంటే అది మాత్రం ఏం చేస్తుందిరా? అన్నయ్య నువ్వు బాధపడకమ్మా. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అన్ని బరువులు బాధ్యతలు తీరిపోతాయి. ఇంతకీ అరుణేది? నా నెత్తి మీద ఉంది బాబు. ఏమిటి శనిగ్రహమా? కాదు బాబు, తమ కోడలు గారి ఆగ్రహం. నాకు తెలియక అడుగుతాను, నాడితే దొరికిందా బాబు ఆ రాముడు స్కూల్ పెట్టడానికి? ఏమిటి స్కూలా? అది మన ఊళ్ళో వాళ్ళు ఒంటికే సరిపడదు కదయ్యా. సరిపెట్టే రాముడు అవతరించాడు కాదండి. నా కర్మకి తమ కోడలు గారిని వల్లో వేసుకుని నా అడితి పీకి స్కూల్ పెడుతున్నాడు బాబు. స్కూల్ మక్కలేదంతా నన్నెందుకండి? ఇవా నిన్ను కదయ్యా, ఆ రాము గారిని ఆడి ఎముకలు ఎరగొట్టి నీ అట్టి కట్టెలో కలుపుతాను. తమ్ముడు తగ్గు, పద్ధతి మార్చకు. నా వల్ల కాకపోతే కదరా నీ అవసరం వచ్చేది. వరస అంతే కదా సత్యం బాబు. అయ్యా నాకు తెలియక ఛా, పద. అమ్మా ఏమిటమ్మా ఈ హడావుడి? సెలవే చెప్పలేదు మావయ్య. చెప్పాడు అనుకో. స్కూల్ శాంక్షన్ చేయించబోతున్నాను, పంతులు రాబోతున్నారు, ఇంతలోనే ఈ తొందర ఎందుకు అని. తొందర కాదు మావయ్య, తర్ఫీదు. నువ్వు కట్టబోయే స్కూల్లో రాబోయే పంతుల ముందు పిల్లలు ఎలా నడుచుకోవాలో నేర్పుదామని ప్రారంభించాం. ప్రారంభించామనుకో, కానీ మరి ఈ అవసరం వస్తున్న సంగతి ముందుగా తెలియక ఈ స్థలం మన చెలవే అద్దెకిచ్చానమ్మా. పాపం అడిగి ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పు? మన ఇంట్లో పెట్టించేద్దాం మావయ్య. మన ఏమండి సెలవయ్య గారు, తెల్లవారులేస్తే మా మావయ్య కొలువు మీకు ఎలాగూ తప్పదు. అక్కడే ఉన్నారంటే 2 పనులు ఒకేసారి తీసుకోవచ్చు కదా? అమ్మా, ఇది హాస్యం కాదు, గట్టిగా చెప్తున్నాను. నేను ఈ స్థలాన్ని మన చెలవైకి 10 సంవత్సరాలు అద్దె ఖరారునామా రాసిచ్చాను. అయితే మరేం పర్వాలేదు. అరుణా, ఈ ఆస్తి నీది కావచ్చు, కానీ దానికి నేను గాజీనన్న సంగతి మర్చిపోకు. మావయ్య, నేను ఇప్పుడు మేజర్ని. నువ్వు ఏం రాసినా చెల్లుబాటు కాదు. ముందు అది తెలుసుకో. బాబు రామయ్య, ఏమిటండి నువ్వు చేసే దేశ సేవలో ఇది కూడా ఒక భాగం. అదేమిటండి, తమ హయాంలో ఈ స్కూల్ కట్టిన ఘనత తమకు దక్కాలని కోడలు గారు పట్టు పెడితే కాదన్నాక చెయ్యి కలిపాను. చెయ్యి కూడా కలిపేటండి. పక్షి. బాబు రాము, ఏమండి పోనీ శాంతినికేతన్ లాగుంటుంది, ఆ చెట్టు కింద పెట్టుకోకూడదు? తమ పంచాయతీ ఆఫీస్ కూడా చెట్టు కింద కదండి. ఏదో తమ గౌరవానికి దెబ్బ కొట్టడానికి ఇష్టం లేక. మొత్తానికి రాజకీయ బుర్రైనా అనేది. ప్రయత్నించు, పైకి వస్తావు. ఏదో అంతా తమ ఆశీర్వచనం. ఇంకెందుకు ఇక్కడ సున్న పెడుతున్నారా? పదండి, కానివ్వండి కానివ్వండి త్వరగా.